నీళ్లు పళ్ళ మెరుగు, కృప దీనత్వం మెరుగు. ఎక్కడ పళ్ళం ఉంటుందో డొర్లుకుంటూ ప్రవహించుకుంటూ నీళ్ళు అక్కడికి వచ్చి స్టాక్ అయిపోతాయి. కృప కూడా ఎవరిని వెతికిద్దో తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ముక్కలుగా తొంచబడి దీనుడిగా దేవుని సన్నిధిలో మారతారో వాళ్ళకు ఎక్కువ కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నీకు కృప కావాలా? కృప వెంబడి కృప కావాలా? మహిమ కావాలా? మహిమ నుండి అధిక మహిమ కావాలా? నీకు నూనె రాయాలా? నూనె పోయబడాలా? విస్తారమైన కృపలు ఒకడు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో దీనుడుగా మారాలి. అంటే ఎంత కృప ఇస్తాడు? ఎంత కృప ఇస్తాడయ్యి అంటే, నీలో నాలో ఎంత దీనత్వం ఉంటుందో నీ దీనత్వాన్ని కొలిచి దానికి తగినట్లుగా దేవుడు కృప ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీలో డాంబికత్వం లేకుండా నువ్వు దీనుడిగా బ్రతుకుతా ఉంటే ఎక్కువ కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు.